అప్పుడు సత్యవతి తన మొదటి కుమారుడు వ్యాసుడిని పిలిచింది. దాని తర్వాత జరిగినది మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టం. విచిత్రవీర్యుడు సంతానం లేకుండా మరణించడంతో హస్తినాపురానికి వారసులు లేకుండా పోయింది. అప్పుడు సత్యవతి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు వ్యాసుడిని పిలిచి వంశాన్ని కాపాడాలి అని చెప్పింది. అప్పటి ఆచారం ప్రకారం నియోగం అనే విధానం ఉండేది. నియోగమంటే ఏమిటి అంటే, ప్రాచీన కాలంలో ఒక రాజు లేదా పురుషుడు సంతానం లేకుండా మరణిస్తే ఆ వంశాన్ని కొనసాగించడానికి అనుసరించే ఒక ప్రత్యేక పద్ధతిని నియోగమంటారు. దాని ప్రకారం వ్యాసుడు విచిత్రవీర్యుడి భార్యలైన అంబిక మరియు అబాలికతో సంతానం పొందాలి. మొదట అంబిక దగ్గరకు వెళ్ళినప్పుడు వ్యాసుడి రూపాన్ని చూసి ఆమె కళ్ళను మూసుకుందిది. దాంతో పుట్టినవాడు ధృతరాష్ట్రుడు అంధుడు. తర్వాత అంబాలిక దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె భయంతో తెల్లబడిపోయింది. దాంతో పుట్టినవాడు పాండు బలహీన శరీరం. అంబిక మరియు అంబాలికతో కుమారులు వికలాంగులు పుట్టారు. అందువల్ల మూడోసారి ఒక దాసి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె భయపడకుండా ప్రశాంతంగా వ్యవహరించింది. దాంతో పుట్టినవాడు విదురుడు జ్ఞాని, ధర్మవంతుడు. అంబిక మరియు అంబాలికతో కుమారులు వికలాంగులు పుట్టరాని రాణి బాధపడుతున్నప్పుడు అప్పుడు వ్యాసుడు ఆమెను ఓదార్చి, ధృతరాష్ట్రుడు కళ్లకు కనిపించకపోయినా చాలా బలమైనవాడు, రాజుగా పాలించాడు. పాండు శరీరంగా బలహీనుడైన ధైర్యవంతుడు, గొప్ప యోధుడు. విదురుడు దాసీ కుమారుడైన అత్యంత జ్ఞాని, ధర్మం తెలిసినవాడు, హస్తినాపురానికి నిజమైన మార్గదర్శి. వారి గొప్పతనం శరీరంలో కాదు, వారి గుణాలు, జ్ఞానం, ధైర్యములో ఉంటుంది అని చెప్పాడు. దాని తర్వాత ఏమి జరిగిందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి.